హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు మాట్లాడే పక్షి. రచన శ్రీమతి పానుగంటి లక్ష్మీరమణ గారు. ఇక కథలోకి వెళ్దాం. ముమ్మాటికి వీడు ధనాగారం దోచుకోవడానికే రాజాంతపురంలోకి ప్రవేశించాడు. వీడి మాటలు నమ్మకండి మహారాజా, గుడ్లురుముతూ అన్నాడు సైన్యాధిపతి విక్రముడు. అదుగో ఆ మాటే అనొద్దన్నాను. నేను దొంగతనానికి రాలేదు మొర్రో అంటే వినిపించుకోవే అన్నాడు వెర్రుబాగుల ముకుందుడు. మహారాజు అనంతవర్మకి ముకుందుడి ధోరణి ఒళ్ళు మండినట్లుగా అయింది. అనంతవర్మ ముకుందుడికేసి కోపంగా చూస్తూ, నువ్వు అర్ధరాత్రి సమయంలో రాజాంతపురంలో ప్రవేశించిన మాట నిజమేనా అని అడిగాడు. నిజమే. ధనాగారానికి వెళ్లే మార్గంలో పూల మొక్కల చాటున నక్కి నక్కి నడుస్తున్న మాట కూడా యథార్థమే కదా? యథార్థమేనండి, కానీ నేను దొంగతనానికి మాత్రం రాలేదు అన్నాడు ముకుందుడు. దొంగతనానికి రాలేదా? అవును మహారాజా, అసలు ఆ మార్గము ధనాగారానికి పోయేదని నాకు తెలియనే తెలియదు. మరైతే ఎందుకొచ్చావు? మహారాజు గర్జించినట్లు ప్రశ్నించాడు. మరి ముకుందుడు అసలు విషయం చెప్పడానికి భయపడుతున్నట్లు నసిగాడు. చెప్పు, గుడ్లెర్ర చేశాడు అనంతవర్మ. ముకుందుడు నోరు విప్పబోయేటంతలో విక్రముడు కలుగజేసుకొని, వీడితో వాద ప్రతివాదనలు అనవసరం ప్రభు, నా మాట వినండి. వీడు పచ్చి దొంగ కాబట్టే అర్ధరాత్రి కావలి వారి కన్ను కప్పి రహస్యంగా రాజమందిరాల్లోకి ప్రవేశించగలిగాడు. ఇంతకన్నా సాక్ష్యం దేనికి అన్నాడు. తొందరపడకు విక్రమా, నిందితుడిని మనం నేరం చేస్తుండగా బంధించలేదు కాబట్టి అతడి వాంగ్మూలం కూడా మనం వినాలి. అతడు చెప్పే దాంట్లో ఏ యథార్థమూ లేదనిపించినా మనం అతన్ని శిక్షార్హుడిగా నిర్ణయించవచ్చు అన్నాడు. మహారాజు మాటలు విన్న తర్వాత ముకుందుడిలో కొంచెం ధైర్యం పొడజూపింది. అనంతవర్మ ముకుందుడికేసి చూసి, ముకుందా, నువ్వు మహారాజు వైద్యుడి కుమారుడివి కనుక నీపై ఇంత ఉపేక్షిస్తున్నాం. నువ్వు గనక నిజం చెప్పకపోయినట్లయితే తీవ్ర దండనకు గురి కావలసి ఉంటుంది. కాబట్టి అబద్ధం ఆడి మాకు మరింత ఆగ్రహం తెప్పించక నిజం చెప్పు అని సౌమ్యంగా అడిగాడు మహారాజు. ముకుందుడు వైద్యశాస్త్రంలో అఖండ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎన్నో బిరుదులు సన్మానాలు పొందిన రాజవైద్యుడు గోవిందశర్మ కొడుకు. ముకుందుడు స్వతహాగా వెర్రిబాగులవాడు. అతడు చెప్పిన పని సరిగ్గా చేయకపోగా దానికి తోడు చెప్పని పనులు, అనవసరమైన పనులు 4 చేసి ఊళ్ళో వాళ్లతో తగువులు పడి తన్నులు తిని ఇల్లు చేరేవాడు. ఒక్కోసారి ఊరి తగువుల్లో తలదూర్చి ఇంటి మీదకు తెచ్చేవాడు. గోవిందశర్మ కుమారుడికి వైద్యశాస్త్రం బోధించి తనంతటి వాణ్ణి చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయితే వెర్రిబాగులవాడు మందబుద్ధి అయిన ముకుందుడికి వైద్యశాస్త్రము సరిగ్గా వంటపట్టలేదు. అతడు చిన్న చిన్న రోగాలకు సంబంధించిన ప్రతిక్రియలు తెలిసి తెలియనట్టు నేర్చుకోగలిగాడు, కానీ దీర్ఘవ్యాధులకు, మొండి రోగాలకు సంబంధించిన వైద్యశాస్త్ర కీలకాలు, రహస్యాలు అతడికి వంటపట్టలేదు. ఇలా ఉండగా ఒకసారి అంతఃపురంలో ఏవో ఉత్సవాలు జరుగుతున్న కారణంగా ప్రత్యేకమైన వినోద ప్రదర్శనలు తిలకించడానికి రావలసిందిగా మహారాజు అనంతవర్మ గోవిందవర్మను ఆహ్వానించాడు. ఎంతో కాలంగా రాజధానిని, రాజాంతఃపురాన్ని చూడాలని ముచ్చటపడుతున్న ముకుందుడు తండ్రి వెంట తను వస్తానని మారాన్ చేశాడు. నువ్వెందుకురా అంతఃపురానికి? అక్కడ నువ్వేదైనా తలతిక్క పని చేశావంటే నేను తలెత్తుకు తిరగలేను అన్నాడు గోవిందశర్మ కొడుకును వారిస్తూ. చానాళ్ల నుంచి అంతఃపురానికి తీసుకువెళ్తానని చెబుతూ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇలా సాకులు చెప్పడం నాకు నచ్చలేదు నాన్నగారు. ఏమైనా సరే మీతో పాటు నన్ను తీసుకువెళ్ళి తీరాలి పట్టుబట్టాడు ముకుందుడు. ముకుందుడిది ఒట్టి మొండి పట్టుదల అని తెలిసిన గోవిందశర్మ ఇక రాజధానికి అతన్ని తీసుకువెళ్ళక తప్పదని నిర్ణయించుకొని ముకుందుడికేసి చిరునవ్వు ముఖంతో చూస్తూ, సరే ముకుందా, తీసుకువెళ్తాను అన్నాడు. ఆ మాటకి ముకుందుడు ఎగిరి గంతేసి, నాన్నగారు చాలా మంచివారు అన్నాడు పసివాడిలాగా ఎగిరి చప్పట్లు కొడుతూ. ముకుందుడి పసితనపు చేష్టలు చూసి గోవిందశర్మకు ఏడ్వాలో నవ్వాలో తోచలేదు. అయితే గోవిందశర్మ మనసులో అప్పటికప్పుడు ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే ముకుందుడిని
ఇలా తన కూడా నలుగురిలోకి తీసుకువెళ్ళటం ద్వారా అతనిలోనూ అతని ప్రవర్తనలోనూ ఏదైనా మార్పు తీసుకురావచ్చు. అలా తీసుకువెళ్ళటం వలన ఏది ఎలా ఉన్నా సభ్యత సంస్కారమైన అలవడతాయి అని అనిపించింది. బయలుదేరదామా అన్నాడు ముకుందుడు. ఆ ఆ అయితే ఒక్క షరతు. ఏమిటది? నువ్వు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పెదవి విప్పి మాట్లాడకూడదు. ఎందుకని? అది అడగకూడదు అన్నాడు గోవిందశర్మ. అది కాదు మరి. ముందు నేను చెప్పింది ఇష్టమేనా చెప్పు. సరే మీ ఇష్టం నాన్నగారు. నా వెంట ఉండి నా వెంటనే తిరిగి మళ్ళీ నాతోనే వచ్చేయాలి అని చెప్పాడు గోవిందశర్మ. మరి ఎవరైనా పలకరిస్తే మితంగా మాట్లాడాలి. పేరు అడిగితే చెప్పాలి. అలాగే అలాగే. అయితే దుస్తులు మార్చుకొని మంచి దుస్తులు వేసుకునిరా అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజోచితమైన దుస్తులు ధరించి తండ్రితో పాటు రాజధానికి పోయాడు. రాజమార్గం గుండా వినోదాలు విచిత్ర వేషధారణలతో పోతున్న వాహనాలను తిలకిస్తూ ఎంతో సంబరపడుతూ నడుస్తున్న ముకుందుడి పాదాలు ఒకచోట టక్కున ఆగిపోయాయి. దానికి కారణము అంతఃపుర గవాక్షం నుంచి వినోద ప్రదర్శనలను గమనిస్తూ అక్కడి పల్చటి పరదాల మాటున నిలుచుని ఉన్న రాకుమారి మధులత. రాకుమారి మధులత అసమాన సౌందర్య రాశి. ఆమె అందాన్ని చూస్తూనే ముకుందుడు ముగ్ధుడైపోయాడు. అతని కాళ్ళు ఉన్న చోటు నుంచి కదలటం మానేశాయి. అదే సమయంలో రాకుమారి మధులత కూడా ఆ పరదా మాటు నుంచి ముకుందుడిని చూసింది. ముకుందుడు వెర్రిబాగులు వాడే కాని అతడు మన్మధుణ్ణి తలదన్నే అందగాడు. అతగాడి అందాన్ని చూస్తూనే మధులతకి మూర్చిపోయినంత పనైంది. ఇద్దరి కళ్ళు కలిశాయి. మనసులు ప్రేమ పారవస్యంతో మునిగి తేలుతున్నాయి. వారిరువురు వినోద ప్రదర్శనలు తిలకించడం లేదు. ఒకరినొకరు తనివి తీరా చూసుకోసాగారు. గోవిందశర్మ కొంత దూరం వెళ్ళినవాడు తన వెంట ముకుందుడు రాకపోవటం గమనించి వెనుదిరిగి వచ్చి రెప్పలార్చకుండా అంతఃపుర గవాక్షం కేసే చూస్తున్న ముకుందుడి చేయి పట్టుకొని వెంట లాక్కొని పోయాడు. రాజబంధువులతో పాటు ఉచితమైన ఆసనంలో టీవీగా కూర్చొని వినోద ప్రదర్శనలు తిలకిస్తున్నాడన్నమాటే గాని అతడి మనసులో నిలవటం లేదు. అతడికి రాకుమారి అందమే గుర్తుకు వస్తోంది. అయితే అక్కడ మహారాజుగారి సరసన కూర్చున్న రాకుమారి మధులత ఒకమారు వెనకకు తల తిప్పి గోవిందశర్మ పక్కన కూర్చొని ఉన్న ముకుందుడి కేసు చూసి చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వుతో ముకుందుడు చిత్తైపోయినట్టు అయిపోయాడు. వినోద ప్రదర్శనలు ముగిశాయి. రాకుమారి మధులత మహారాజు అనంతవర్మ వెంట అంతఃపురంలోనికి పోతూ వెనుదిరిగి ముమ్మారు ముకుందుడి కేసు చూసి ముచ్చటైన చిరునవ్వులు చిందిస్తూ తన కనురెప్పల కదలికలతో తన ప్రేమ సందేశాన్ని అతడికి అందించింది. తండ్రితో పాటు ఇంటికి తిరిగి వచ్చేసిన ముకుందుడికి మనసులో ఏదో వెలితి ఏర్పడినట్లు అయింది. అతడికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. ఎటు చూసినా అతడి కంటికి రాకుమారి మధులత సుందర రూపమే గోచరించసాగింది. ఆమె తన వైపు చూసినప్పుడు నవ్విన చిరునవ్వే అతడికి గుర్తుకు రావటం మొదలుపెట్టింది. అతడు లోపల బెంగపడుతూ మోగవాడిలాగా గడపసాగాడు. అంతుపట్టని ఆలోచనలో మునిగి తేలిపోసాగాడు. ఎప్పుడు ఏదో కల్లరి పని చేస్తూ ఆకతాయిలాగా తిరుగుతూ హుషారుగా ఉండే ముకుందుడు అలా మన్ను తిన్న పాములాగా పడి ఉండటం గోవిందశర్మకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడలా ఎందుకుంటున్నాడో అన్న విషయము ఎంత ఆలోచించినా గోవిందశర్మ బుద్ధికి అంతుపట్టలేదు. అప్పటికే 3 రోజులుగా అన్నపానీయాలు మాని బెంగతో నీరసించిపోయాడు ముకుందుడు. అసలు తన కొడుకు మనోవేదనకు కారణమేమిటో తెలుసుకోవాలని గోవిందశర్మ ఒకనాడు, నాయనా ముకుందా, ఎందుకలా ఉంటున్నావు? సరిగ్గా భోజనం కూడా చేయటం లేదెందుకని? నువ్వెందుకలా బెంగపడిపోతున్నావు? చెప్పు నాయనా, నీకేం కావాలి అని బుజ్జగిస్తూ పసిపిల్లవాడిని అడిగినట్లుగా అడిగాడు గోవిందశర్మ. తండ్రి అలా ఆప్యాయంగా అడిగేసరికి ముకుందుడికి ఎక్కడలేని దుఃఖము ముంచుకు వచ్చింది. ముకుందుడు కంటతడి పెడుతూ తను రాజకుమారి మధులతపై మనసు పడ్డ విషయము
తన తండ్రి గోవిందశర్మ ఎదుట పెట్టాడు. నేను రాకుమారిని తప్ప మరో పిల్లను పెళ్లాడను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా ఆమెతో నా పెళ్లి జరగాలి. ఆమె నా పెళ్ళాం కావాలి. లేకుంటే ఇలా తిండి తిప్పలు మాని బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పాడు ముకుందుడు. ముకుందుడి విడ్డూరమైన కోరిక వింటూనే తల తిరిగినంత పనైంది గోవిందశర్మకి. కొంపదీసి వీడికి మతి భ్రమించలేదు కదా అనుకొని ముకుందుడి నాడి పట్టుకుని చూశాడు. ఆ తర్వాత అతడి శిరస్సును పరీక్షించాడు. మెదడెక్కడన్నా దెబ్బతిందేమోనని. నాకేం పిచ్చిపట్టి కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ముకుందుడు. ముకుందుడికి మతిభ్రమ లాంటిదేమీ కలగలేదని, వాడిది నిజమైన కోరికేనని నిశ్చయించుకున్న తర్వాత గోవిందశర్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఒరే ముకుందా, ఇదేమి విడ్డూరమైన కోరికరా నీకు? ఎందరో రాకుమారులు ఆమెను కలవరిస్తూ కోరి వరించి వస్తామన్నా అంగీకరించడం లేదు. సరికదా, కనీసం వారి వంక కన్నెత్తైనా చూడని రాకుమారి మధులత నిన్ను పెళ్లాడుతుందని ఎలా అనుకుంటున్నావు? అదీగాక రాజాశ్రయంలో బ్రతికే భృత్యులమైన మనకు ఇలాంటి కోరికలు తగవని, ఆశపట్టం తప్పు అని నేను అనడం లేదు. దానికి కూడా ఒక అర్హత, తగిన అంతస్తు ఉండద్దు అన్నాడు గోవిందశర్మ. అవేమీ నాకు తెలియవు. నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంతే. నాకు అర్థం కాని అడ్డంకులేవో చెప్పి మభ్యపెట్టవద్దు అన్నాడు ముకుందుడు. నువ్వు ప్రేమిస్తే సరా, రాకుమారి నేను ఇష్టపడద్దు చిరాకు పడుతూ అన్నాడు గోవిందశర్మ. నేనంటే రాకుమారికి ఇష్టమే అన్నాడు ముకుందుడు. నీకెలా తెలుసు? నువ్వు ఆమెతో మాట్లాడావా? కంగారు పడిపోతూ అడిగాడు గోవిందశర్మ. నేను మాట్లాడలేదు. అయినా నాకు తెలుసు. నేనంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఎలా చెప్పగలవు? ఆమె నన్ను చూసి నవ్వింది. నవ్విందా? అవును, ఒక్కసారి కాదు 3 సార్లు నవ్వింది తెలుసా అన్నాడు గొప్పగా ముకుందుడు. అయితే నన్ను ప్రేమించి ఉండకపోతే, నేనంటే ఇష్టం కలగకపోతే నన్ను చూసి ఎందుకలా నవ్వుతుంది రాకుమారి అన్నాడు ముకుందుడు. ముకుందుడి కోరికకు అతడు రాకుమారి మీద ఆశపడి బెంగపెట్టుకోవటానికి కారణము తెలిసిపోయింది గోవిందశర్మకు. ముకుందుడి మాటలు వింటూనే ఫక్కున నవ్వేశాడు గోవిందశర్మ. అతడు కావాలనే రాని నవ్వు తెచ్చిపెట్టుకుని అలా నవ్వాడు. ఎందుకా నవ్వు అడిగాడు ముకుందుడు. ఒరే ముకుందా, నువ్వు నిజంగానే గొప్ప వెర్రిబాగులు వాడివిరా తండ్రి. ఏం, రాకుమారి ఎందుకలా నవ్విందంటావు? ఎందుకు నవ్వింది నాన్న? నువ్వేదో వెకిలి చేష్ట చేసుంటావు. అదీగాక ఆ రోజు నీ దుస్తులు, నీ అలంకారము అంతా నాకే నవ్వు తెచ్చిపెట్టేదిలాగా ఉంది. పోనీలమ్మని నేనేం అడ్డు చెప్పలేదు నీకు అని అబద్ధమాడాడు గోవిందశర్మ. అదేం కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు ముకుందుడు. అబద్ధం ఆడవలసిన అవసరం నాకేమిటి? పోనీ ఆ విషయం ఈసారి రాకుమారి కనిపిస్తే నువ్వే అడిగి తెలుసుకో. నువ్వన్నట్లు రాకుమారి నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిస్తాను అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజకుమారి మధులతను కలుసుకోవటం ఎప్పటికీ వీలుపడదని ఆ ఉద్దేశంతోనే గోవిందశర్మ అంత ధీమాగా మాట ఇచ్చాడు కొడుక్కి. అయితే అదే రాత్రి ముకుందుడు తెగించి అంతఃపురంలోకి ప్రవేశించి రాకుమార్ని కలుసుకొని తనివి తీరా ఆమెతో మాట్లాడి ఆమె అంగీకారాన్ని పొందుతాడని ఊహించలేకపోయాడు గోవిందశర్మ. రాకుమారి తనను ప్రేమిస్తున్నదన్న నిజము ఆమె ద్వారానే తెలుసుకొని ఎంతో ఉత్సాహంతో తిరిగి వస్తున్న ముకుందుడు రాజభటులకు దొరికిపోయాడు. సైన్యాధిపతి విక్రముడు అతన్ని చితక బాధించి తెల్లవారుతూనే మహారాజు ఎదుట హాజరుపరిచాడు. ఏమిట్రా కూసావు? ముకుందుడి మాటలు వింటూనే అనంతవర్మ మహారాజు కోపంతో మండిపడ్డాడు. అవును మహారాజా, మీరు నిజం చెప్పమని అడిగిన తర్వాత అబద్ధం చెబితే ఏం బాగుంటుంది చెప్పండి. నేను రాకుమారిని కలుసుకోవటానికి అంతఃపురంలోకి ప్రవేశించాను అన్నాడు ముకుందుడు. మరోసారి ముకుందుడి నోటి వెంట ఆ మాటలు వినేసరికి అనంతవర్మ పట్టరాని ఆవేశంతోనూ ఆగ్రహంతోనూ నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే, విక్రమ, ఈ బుద్ధిహీనుణ్ణి పొగరుబోతుని
తక్షణము చెరసాల్లో వేయించి చిత్రవధ చేయించు, తెల్లవారుతూనే తల తీయించు అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి నిష్క్రమించాడు మహారాజు అనంతవర్మ. అనంతవర్మ ముకుందుడికి మరణదండన విధించిన విషయం తెలియగానే గోవిందశర్మ గోడుగోడుమంటూ మహారాజును ప్రాధేయపడ్డాడు. తన కొడుకుని ప్రాణాలతో విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. అయితే అంతకుముందే రాకుమారి మధులత మహారాజును కలుసుకొని తను ముకుందుణ్ణి ప్రేమిస్తున్న విషయము యథార్థమేనని చెప్పింది. అందుకు అనంతవర్మ ఆగ్రహావేశపరుడై ఎందుకు కొరగాని ఆ బుద్ధిహీనుణ్ణి వరించి వంశప్రతిష్టలకు అపకీర్తి తెచ్చిపెట్టే సాహసానికి పూనుకోవద్దని హెచ్చరించాడు. మధులత తండ్రి మాటలకు దుఃఖము పొంగుకురాగా పొర్లి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ కనీసము ముకుందుణ్ణి ప్రాణాలతోనైనా విడిచిపెట్టవలసిందని అర్థించి వెళ్ళిపోయింది. తరువాత గోవిందశర్మ ప్రార్థన విన్న మహారాజు అతని పైగల అభిమానంతో విక్రముణ్ణి పిలిపించి, విక్రమ, గోవిందశర్మ పూర్వుల కాలం నుంచి ఎంతో భక్తిభావంతో రాజసేవ చేసిన వంశంలోని వాడు, మనకు ఎంతో అవసరమైన వాడు. అందుకని ఆ ముకుందుడికి మరణశిక్ష రద్దు అయ్యేలాగా, ఆ పొగరుబోతు మళ్ళీ అంతఃపురంలో ప్రవేశించకుండా ఉండేలాగా ఏదైనా శిక్ష ఆలోచించి విధించు అని శిక్ష విధించే బాధ్యత సైన్యాధిపతి విక్రముడి మీదకు వదిలాడు. గోవిందశర్మ విక్రముడి వంక దీనంగా చూశాడు. అయితే విక్రముడు అప్పటికే మధులతను తన మనసులో గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఎలాగైనా ఆమె మనసును తన వైపుకి మరల్చుకొని ఆ రాజ్యానికి రాజు కావాలని ఆశపడుతున్నాడు. అందువలన తనకు మరొకడు పోటీగా ఉండటం అతడికి కంటగింపుగా తయారైంది. శిక్షించే అవకాశము తన చేతికి చిక్కడంతో అతడొక విషపు నవ్వు నవ్వి తన పెదవులపై మెరిపించి, ప్రభు, మీరన్నట్లు మన వైద్యులైన గోవింద శర్మగారి ప్రార్థన మన్నించవలసిందే. అందుకే ముకుందుణ్ణి ప్రాణాలతో మాత్రమే విడిచిపెడుతూ ఈ రాత్రికి రాత్రి అడవిలోకి పంపించి కాళ్ళు 2 మాత్రమే నరికించి విడిచిపెట్టే శిక్షను విధిస్తున్నాను. ఆ సమయంలో మన గోవింద శర్మగారు మన అంతఃపురం విడిచి వెళ్ళకూడదని కూడా మీ తరపున శాసిస్తున్నాను అన్నాడు విక్రముడు. విక్రముడి నోటి వెంట ఆ మాటలు వెలువడుతూనే గోవిందశర్మ భయంతో నిలువెల్లా వణికిపోతూ తన కొన్న కుమారుడికి పట్టబోతున్న దుస్థితిని తలుచుకొని హా ముకుందా అంటూ మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. విక్రమ, నీ శిక్ష సమంజసంగానే తోస్తోంది, వెంటనే అమలు జరిపించు అని చెప్పాడు రాజు. ఆ వెంటనే విక్రముడు 4 భటులను పిలిపించి ముకుందుడికి తను విధించిన శిక్ష వివరించి చెప్పి అది అమలు జరిపి రమ్మని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి విక్రముడి ఆజ్ఞ ప్రకారము 4 భటులు ముకుందుణ్ణి ఆ రాత్రికి రాత్రి అరణ్యానికి తీసుకుపోయి నట్టడవిలో అతడి పెడరెక్కలు విరిచికట్టి 2 కాళ్ళు మోకాళ్ల వరకు నరికేసి అతన్ని అడవిలో వదిలేసి వచ్చారు. ఆ బాధకు తట్టుకోలేక ముకుందుడు పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ మూర్ఛపోయాడు. సూర్యకిరణాలు వేడిగా ముఖానికి సోకటంతో మెలకువ వచ్చింది. కాళ్ళు 2 నరికిన చోట విపరీతంగా నొప్పి పుడుతూ ప్రాణాలు తోడేస్తున్నట్లు ఉన్నాయి. అవి రక్తం ఓడి ఓడి నరికిన చోట గడ్డగట్టుకుపోయింది. విపరీతమైన దాహంతో నాలుక పిడిచగట్టుకుపోయింది. అతడు తన దుస్థితిని తలుచుకొని చింతిస్తూ చేతులు నేలకు ఆనించి శరీరాన్ని ముందుకు ఈడుస్తూ ఆ మహారణ్యంలో నీటి కోసం వెతకసాగాడు. కొంతసేపటికి అతడు బాగా దట్టంగా చెట్ల గుబురులతో ఉన్న పొదలతో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఒక అద్భుతమైన అందమైన పంచవన్నెల పక్షి ఒకటి అతడి ముందు పడింది. దాని రెక్కల మధ్య బాణం ఒకటి గుచ్చుకొని ఉంది. అది బాధతో విలవిలలాడుతూ తన అందమైన పొడుగాటి రెక్కలతో టపటపా కొట్టుకోసాగింది. ముకుందుడు అంత బాధలోనూ అద్భుతమైన ఆ పక్షిని చూసి అబ్బురపడ్డాడు. అటువంటి పక్షిని అతడు ఇదివరకెప్పుడూ కూడా చూసి ఉండలేదు. ఎవరూ చెప్పగా కూడా వినలేదు. అందమైన పొడుగాటి రెక్కలు, చక్కని వంకి తిరిగిన ముక్కు, నెత్తిన కిరీటంలా అమర్చి ఉన్న కుచ్చు,
గుజ్జుగా ఉన్న తోక ఆ పక్షి శరీరాన్ని మించి పొడుగ్గా ఉంది. దాని బాధ చూసి ముకుందుడు తన బాధను మరిచిపోయి విలవిలలాడిపోయాడు. అంతలో ఆ సమీపంలో ఏదో చప్పుడైంది. ఆ సమయంలో ఆ పక్షి విచిత్రంగా మాట్లాడుతూ, "ఆ దుర్మార్గుడు వస్తున్నాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించు" అని మాట్లాడింది. ముకుందుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. అతడు తన ఆశ్చర్యాన్ని మనసులోనే అణుచుకుంటూ ఆ పక్షిని తన దుస్తుల మాటున చేర్చుకొని గబగబా గుబురు పొదల మాటుకు తన శరీరాన్ని ఈడ్చుకుంటూ పోయి పొదల మాటున దాక్కున్నాడు. అంతలో ఇద్దరు ఆటవిక వేటగాళ్ళు ఆ పక్కగా ఆ పక్షిని వెతుక్కుంటూ వచ్చి అక్కడ పొదల్ని కదిలించి చూడసాగారు. వారిద్దరూ ముకుందుడు దాగి ఉన్న పొద దగ్గరికి వచ్చేసరికి అటుగా పాకుతున్న పామునొకదాన్ని చేత్తో పట్టుకొని పొద బయటికి విసిరేశాడు ముకుందుడు. పొద బయటపడ్డ పాము బుసలు కొడుతూ చెరచెరా ప్రాకుతూ ఆ పొదకు మరో దిశగా పోవటం చూసిన వేటగాళ్ళు ఇద్దరూ ఆ పాము వచ్చిన పొదను సమీపించడానికి భయపడి ఆ చుట్టుపక్కలే కొంచెంసేపు వెతికి విసుగుదలతో తిరిగి వెళ్ళిపోయారు. హమ్మయ్య అని నిట్టూర్చి తన దుస్తుల మాటున ఉంచిన ఆ మాట్లాడే పక్షిని బయటికి తీసి పొద బయటికి వచ్చాడు ముకుందుడు. ఆ సరికే ఆ మాట్లాడే పక్షి నీరసంతో తల వాల్చేసింది. ముకుందుడు ఆలస్యం చేయకుండా ఆ పొదలో నుంచి కొన్ని ఆకులను తుంచి అక్కడ ఒత్తుగా పరిచి మాట్లాడే పక్షిని దానిమీద పరుండబెట్టాడు. తన దాహం సంగతి కూడా మర్చిపోయి దేకుతూనే అక్కడ చిన్న చిన్న నేలబారు మొక్కలకున్న ఆకులను తుంచి వాసన చూస్తూ స్వల్ప గాయాల్ని మాంచడానికి పనికి వచ్చే ఔషధ లక్షణాలు గల ఆకుల్ని ఎంచి వాటిని బాగా నలిపి పిండగా వచ్చిన రసాన్ని ఆ మాట్లాడే పక్షికి బాణం దెబ్బ వల్ల తగిలిన గాయం మీద వేసి నలిగిన ఆకుల ముద్దను గాయంపై పెట్టి తన అంగీని చింపి కట్టుకట్టాడు. కొంతసేపటికి ఆ మాట్లాడే పక్షి తేరుకొని కృతజ్ఞతగా అతడి కేసి చూస్తూ అతడి తొడ మీద ఆప్యాయంగా తారట్లాడింది. "ఇంత మంచివాడివి, భూతదయ గలవాడివి, అయినా నీకు ఈ దుస్థితి ఎలా వచ్చింది? నిన్ను ఇలా చేసిన దుష్టులెవరు?" అని అడిగింది మాట్లాడే పక్షి. గుప్పెడంత ఉన్న ఆ పక్షి ఎంతో ముచ్చటగా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందపడ్డాడు. దాన్ని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తోక నిమురుతూ, "నా సంగతి తర్వాత చెబుతాను గాని ఆకాశంలో తిరిగేదానివి కదా, నాకిన్ని నీళ్లు దొరికే చోటు చూపిస్తావా? దాహంతో గొంతు ఎండిపోయింది" అన్నాడు. "ఆకుతో దోణి చేసి ఇవ్వు, నేను పోయి నీళ్లు తెస్తాను, నువ్వు అంత దూరం రాలేవు" అంది మాట్లాడే పక్షి. ముకుందుడు ఆకులతో దోణి చేసి ఇచ్చాడు. మాట్లాడే పక్షి ఆ దోణెను ముక్కుతో కరిచి పట్టుకొని క్షణంలో గాల్లోకి ఎగిరి రెప్పపాటు కాలంలో తిరిగి నీటితో అతని ముందు వాలింది. అంతటి స్వల్ప సమయంలో తిరిగి వచ్చిన ఆ పక్షి వేగానికి ముకుందుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. అతడు నీటిని ఆత్రంగా గడగడా తాగేసి తన దాహం తీరిన మీదట తన ఆశ్చర్యాన్ని బయటపెట్టాడు. "అసలే గాయపడి ఉన్న నువ్వు ఎగరటమే ఆశ్చర్యము, అందులోని ఇంత వేగంగా ఎలా తిరిగి రాగలిగావు?" అని అడిగాడు. "అదే కదా నాలోని ప్రత్యేకత, ఎంత దూరమైనా చిటికలో తిరిగి రాగలను, ఎంత బరువునైనా మోయగల శక్తి నాకుంది. అసలు అందుకోసమే ఆ వేటగాడు నా వెంటబడింది. నా సంగతి మొత్తం తర్వాత చెబుతానులే గాని నీ విషయం చెప్పు ముందు, వింటాను" అంది. ముకుందుడు తన వృత్తాంతం మొత్తం చెప్పాడు. ఆ పక్షి ముకుందుడి ముఖం వంక తేరిపార చూస్తూ ఎగిరి అతడి భుజం మీద వాలి, "ఆ రాజెవరో వెర్రి నాగనలాగా ఉన్నాడు. నిన్ను తన కూతురికి ఇచ్చి చేయటానికి నీ అందము మంచితనము చాలు, ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి" అంది పక్షి. "ఇప్పుడు నువ్వు అలా అని మాత్రం ఏం ప్రయోజనం? నా మధులత నాకు దక్కకుండా పోయింది, నడిచేటందుకు కాళ్ళు లేవు, ఇంక బ్రతికి ఏం ప్రయోజనం? ఈ అడవిలో ఏ జంతువుకైనా ఆహారమై చచ్చిపోవాలని ఉంది" అన్నాడు ఏడుస్తూ ముకుందుడు. "బాధపడకు, కష్టాలు వచ్చినప్పుడే నిబ్బరంతో ఉండాలని మా పూర్వులెవరో చెప్పేవాళ్ళు. నీ కాళ్ళు నేను తిరిగి ఇవ్వలేను కానీ అవి తిరిగి వచ్చే ఉపాయం చెబుతాను" అంది పక్షి. ఆ మాట వింటూనే ముకుందుడి ముఖము ఆనందంతో వెలిగిపోయింది. అతడు తన కన్నీటిని తుడుచుకుంటూ,
నిజమా? పోయిన కాళ్ళు మళ్ళీ అతుక్కునే ఉపాయం నీకు తెలుసా? ఆశగా అడిగాడు. అవును ముకుందా. ఏమిటది? ఈ అడవిలో చాలా దూరం పోతే ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అందులో యవ్వనవతి సౌందర్య రాశి అయిన ఒక మునికన్య కనిపిస్తుంది. ఆమె చాలా జాలిగుండె గలది. ఆమెను ఆశ్రయిస్తే నీ దుస్థితిని తొలగించవచ్చు. అయితే పగటిపూట ఆమె ఎవరికంటా పడదు. చీకటి పడిన వెంటనే ఆశ్రమం తలుపులు తెరుస్తుంది అంటూ మునికన్యను గురించి చెప్పింది పక్షి. ముకుందుడిలో కలిగిన సంతోష ఛాయలు అంతలోనే మాయమయ్యాయి. అతడిలో మళ్ళీ విచారం అలుముకుంది. అతడు దిగులుగా ముఖం పెట్టి పక్షికేసి చూస్తూ, సరే, కాళ్ళు లేనివాడిని, తిండి తిప్పలు లేక శుష్కించుకుపోయిన ఈ శరీరాన్ని అంత దూరము ఎన్ని రోజులకని ఈడ్వగలను? ఈ అడవిలో ఈలోగా ఏ పులో సింహమో నన్ను నోట ఖర్చుకుపోదని నమ్మకమేమిటి? చావే నా ముఖాన రాసిపెట్టి ఉంది. నువ్వు ఉపాయం చెప్పి మాత్రం ఏమిటి లాభం అని వాపోయాడు ముకుందుడు. ముకుందా, మీ నాన్నగారు మహారాజుగారు చెప్పినట్లు నువ్వు వెర్రిబాగుల వాడివే సుమా అంది మాట్లాడే పక్షి. నువ్వు కూడా అంటున్నావు కాబట్టి ఆ మాట నిజమే కావచ్చు అన్నాడు. పాపం, ఆకలితో నీ బుద్ధి మరింతగా మందగించిపోతున్నది కాబోలు. కాసిని ఫలాలు తెచ్చిపెడతాను, అవి తిని బెంగపడటం మానేయి అంటూ తుర్రున ఎగిరి క్షణంలో రకరకాల పళ్లను నోట కరుచుకుని వచ్చి అతడి ముందు ఉంచింది. ముకుందుడు ఆ పళ్లను తిని ఆకలి తీర్చుకున్నాడు. చక్కగా ఆకులతో బలమైన ఉయ్యాలల్లుకొని దానిలో కూర్చో, నేను నిన్ను క్షణంలో మోసుకుపోతాను అంది పక్షి. ఆ చుట్టుపక్కల ఉన్న లతలను తీగలను తీసుకొచ్చి అతడి ముందు కుప్పగా పోసింది. నువ్వా? నా బరువు మొయ్యగలవా? ఆశ్చర్యంగా అన్నాడు ముకుందుడు. అయ్యో, అప్పుడే మర్చిపోయావా? ఇంతకు ముందే కదా చెప్పాను, నేను ఎంతటి బరువునైనా మొయ్యగలనని, ఎంతటి దూరాన్నైనా క్షణంలో చేరగలనని అంది ఆ పక్షి. పక్షి మాటలు వింటూనే ముకుందుడు ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ తల మునకలవుతూ పక్షి తెచ్చి ఇచ్చిన లతలతోనూ తీగలతోనూ తాను కూర్చోగలిగినంత, తన బరువును ఆపగలిగినంత బలంగా ఉయ్యాలను తయారు చేసి దానిలో తను కూర్చున్నాడు ముకుందుడు. ఉయ్యాల రెండు చివర్లు ముడివేసిన చోట పట్టుకొని దూది పింజను నోట ఖర్చుకుపోతున్నంత తేలికగా ముకుందుడితో సహా ఉయ్యాలను గాల్లో తేల్చి ఎగరసాగింది అత్యంత వేగంతో పక్షి. ఆ పక్షి ఎంత ఎత్తులో ఎంత వేగంతో ఎగురుతుందో కూడా ఊహించడం కష్టమైపోయింది ముకుందుడికి. మహావృక్షాలు పిల్ల మొక్కల్లాగానో, సెలయేర్లు చిన్న చిన్న నీటి గుంటలుగాను కనిపించసాగాయి అతడి కంటికి. విక్రమా, మతి ఉండే ఆ మాట అంటున్నావా, లేక మధుపానం చేసి మా మందిరానికి వచ్చావా అని అడిగాడు మహారాజు అనంతవర్మ. విక్రముడు చిరునవ్వు నవ్వి, ప్రభువుల వారి ముందు అంత అమర్యాదగా ప్రవర్తిస్తానా అన్నాడు విక్రముడు. మరి నువ్వు మాట్లాడేదేమిటి? సైన్యాధిపతివి అన్న సంగతే మర్చిపోయి రాకుమార్ని చేపట్టాలనే తలంపు నీకెలా కలిగింది? ఎందరో సామంతులను, సాటి రాజులను కాదని మా కుమార్తె మధులతను నీకు ఇచ్చి కట్టబెడతానని ఎలా అనుకుంటున్నావు? తెగించి మా ముందు ఇదే మాట అన్నందుకు ముకుందుడికి పట్టిన గతి నీకు తెలుసుగా హెచ్చరికగా అన్నాడు మహారాజు. నా విషయంలో మీరు అంత తొందరపడే అవసరం లేదు మహారాజా. ఒకే ఒక మాట ఖచ్చితంగా సెలవయ్యండి. అవునంటే ఆనందంగా మీకు పాదాభివందనం చేస్తాను, కాదంటే కాదంటే ఇంకా తమరు అనలేదుగా. నీచుడా, సైన్యాధిపతివని ఇంతసేపు నీతో మాట్లాడాను. ఒక్క నాటికి కూడా నీ కోరిక నెరవేరదు. ముందు బయటికి నడువు. ఈ రోజు నుంచి నువ్వు ఈ రాజ్యానికి సైన్యాధిపతివి కావు. ఆ అర్హత నీకు లేదు అన్నాడు అనంతవర్మ కోపంతో గర్జిస్తూ. మీ మాటలు అక్షరాల నిజం మహారాజా. ఈనాటి నుంచి నాకు సైన్యాధిపతి జాతకం పోయిన మాట నిజమే. నేను రాజును కాబోతున్నాను. మీ కుమార్తె మధులతను వివాహం చేసుకొని అన్నాడు విక్రముడు మహారాజు కోపాన్ని ఏమాత్రమూ లెక్క చేయకుండా. ఎంత పొగరు నీకు! నిన్ను ఆవేశపడవద్దు ప్రభు. ఈ మధ్య మీకు ఒట్టినే ఆగ్రహం కలుగుతోంది. మన రాజవైద్యులతో సంప్రదించి మంచి ఔషధం సేవించండి. ఎవర్రా అక్కడ అని భటులను పిలిచి ప్రభువుల వారికి మతి భ్రమించింది.
తీసుకుని పోయి కారాగారంలో విశ్రాంతి తీసుకుంటున్న రాజవైద్యులు ఘనవైద్యులు అయిన గోవింద శర్మ వారి వద్ద వదిలిరండి అని కన్ను మలిపాడు విక్రముడు భటులకేసి చూస్తూ. మహారాజు విస్తుబోయి ఏదో అనేటంతలో 4 భటులు ఆయన శరీరానికి 4 పక్కల కత్తులు ఆనించి నిలబడగా మరో 4 ఆయన పెడరెక్కలు విరిచి కట్టేసి కారాగారంలో పడేశారు. అక్కడే చిక్కి శల్యావస్థలో ఉన్న గోవింద శర్మ కారాగారంలో తనకు తోడుగా అన్నట్లు బందీగా ప్రవేశించిన మహారాజును చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. అదుగో ఆ కనిపించేదే మునికన్య సుమావళి ఆశ్రమం. సూర్యుడు అస్తమించేసరికి ఆమె తలుపు తెరుస్తుంది. ఆమెను సౌమ్యంగా పలకరించు. నీ దీనావస్థ నుంచి రక్షించమని చెప్పు. నేను మళ్ళీ రేపు ఉదయం కనిపిస్తాను అంటూ మాట్లాడే పక్షి అక్కడి నుంచి తుర్రుమని మాయమైంది. ముకుందుడు దేకుతూ ఆశ్రమం ముంగిలి చేరుకొని కూర్చొని ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. ఆ అడవి ప్రాంతమంతా దట్టమైన చీకటి అలుముకుంది. విచిత్రం, సుమావళి ఉండే ఆశ్రమ ప్రాంతం చుట్టుప్రక్కల మాత్రం ఏదో వింత కాంతి వెలుగును వెదజల్లుతోంది. ఆశ్రమం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి దుస్తులు ధరించిన ఒక యవ్వనవతి అద్భుత సౌందర్య శోభతో వెలిగిపోతూ బయటికి వచ్చింది. ఆమె ఆశ్రమ ముంగిలిని శుభ్రపరిచి చక్కటి ముగ్గులతో తీర్చిదిద్దింది. ఆ తర్వాత ఆశ్రమం చుట్టూ సన్నటి గీతలు గీసింది. అంతవరకు ఆమె ముకుందుడి వంక కన్నెత్తైనా చూడలేదు. ముకుందుడు కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఆమె తన పనులు ముగించుకొని ఇటు తిరిగి ముకుందుడి కేసి చూస్తూనే కళ్ళు విచిత్రంగా పెద్దవి చేస్తూ అతడి అందానికి ముగ్ధురాలైనట్లు ముఖం నిండా నవ్వును వెలిగించి, సుందరా, నువ్వు ఎవరు? నీకు ఈ దుస్థితి ఏమిటి? ఇలాంటి అవస్థలో ఉండి కూడా నువ్వు ఈ భయంకరమైన అడవిలో ఈ ఆశ్రమానికి ఎలా రాగలిగావు అని అడిగింది. ముకుందుడు ఆమెకు తన వృత్తాంతం చెప్పి తన దుస్థితిని తొలగించవలసిందిగా వేడుకున్నాడు. అంతలో ఒక పెద్ద పులి గాండ్రింపు గాండ్రు గాండ్రుమంటూ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి అవిటివాడైన ముకుందుణ్ణి మంచి యవ్వన పుష్టితో నెగనెగలాడుతున్న సుమావళిని చూసి నాలుక ఇంత పొడుగు చాచి తన పెదాలకు రాసుకుంటూ ఒక్క దూకులో ముందుకు ఉరికింది. చచ్చాను బాబాయ్ అంటూ భయంతో గజగజ వణికిపోతూ కళ్ళు మూసుకున్నాడు. అయితే అతడు ఊహించినట్టుగా ఆ పులి అతడి మీద పడి నంజుకు తినలేదు. భయం లేదు, కళ్ళు తెరువు అంది సుమావళి నవ్వుతూ. ముకుందుడు కళ్ళు తెరిచి చూశాడు. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. అతి భీకరంగా గాండ్రిస్తూ ముందుకు దూకిన పులి పిల్లి పిల్లలాగా ఆమె వద్ద వినయంగా కూర్చొని ఉంది. ఆమె దాని మెడ నిమురుతూ చిన్నగా నవ్వుతోంది. ఇదేమిటి, మీదపడి నంజుకు తినవలసిన పులి ఇలా అయిపోయిందేమిటి అన్నాడు. అతడలా అంటూ ఉండగా ఒక సింహము, దాని వెనుక ఒక ఎలుగుబంటే, చిరుతపులి మొదలైన భయంకరమైన క్రూర జంతువులు అతి భీకరంగా అరుస్తూ ఆ ప్రాంతాన్నంతా దద్దరిల్లేలా చేస్తూ అక్కడికి వచ్చాయి. అలా వచ్చిన క్రూర జంతువులు ఆశ్రమం చుట్టూ సుమావళి గీసిన గీటును దాటుతూనే తమ క్రూరత్వాన్ని వదిలి అతి సాధు జంతువులాగా ఆమె చుట్టూ చేరి కూర్చున్నాయి. వింతగా చూస్తున్న ముకుందుడి వంక చిరునవ్వులు ఒలకబోస్తూ చూసి, ఆ గీతలో అంత మహత్తు ఉంది ముకుందా, దానికి అవతల ఉన్నంతవరకే వాటికి క్రూరత్వం. అది దాటి లోపలికి ప్రవేశిస్తే ఎలాంటి క్రూర స్వభావమైనా ఇట్టే మాయమైపోయి సాధు స్వభావం ఏర్పడుతుంది అని చెప్పింది. ఆ తర్వాత సుమావళి ముకుందుణ్ణి ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి మంచి రుచికరమైన ఫలాలు ఇచ్చింది. ముకుందుడు వాటిని భుజించి సేద తీరిన పిదప, సుందరా, నీ కథ వింటూ ఉంటే నాకు నిజంగానే జాలిగా ఉంది. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేయటమే కాదు, నీకు గల వెర్రిబాగులతనము బుద్ధిమాంద్యము పోగొట్టి సకల విద్యా పారంగతుడిగా శౌర్య పరాక్రమాలతో సాటిలేని వాడివిగా అయ్యే ఉపాయం కూడా చెబుతాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు నేను చెప్పిన పని ఒకటి చేయాలి అంది సుమావళి. ఏమిటది? నన్ను వివాహం చేసుకోవాలి. కొంచెం సిగ్గుపడుతూ తన కోరికను బయటపెట్టింది సుమావళి. ముకుందుడు ఆనందంతో అంగీకరిస్తూ, నాకు కాళ్ళు వచ్చి బుద్ధి తెలియాలే కానీ
నీ వంటి అందగత్తెను పెళ్లాడేటందుకు అభ్యంతరమేముంటుంది అన్నాడు సంతోషంతో. ఇప్పుడు తొందరపడి మాట ఇవ్వటంతో సరికాదు. రేపు విచక్షణ జ్ఞానం తెలిసిన తర్వాత నీ మొదటి ప్రియురాలైన మధులతను తలుచుకొని నన్ను తిరస్కరించకూడదు. నువ్వు చెప్పిన విషయాలను బట్టి నువ్వు ఆమెను గాఢంగా ప్రేమించావని తెలుస్తూనే ఉంది అంది. ముకుందుడి వెర్రిబుర్రలో అంత లోతైన ఆలోచన తట్టలేదు. తీరా సుమావళి చెప్పేసరికి అతడికి తను మధులతను కలుసుకున్న నాటి రాత్రి ఆమె ప్రేమగా అన్న మాటలు గుర్తుకు వచ్చి మనసంతా అదోలా అయిపోయింది. అయితే తనకు ఈ గతి పట్టించిన మహారాజు తన కుమార్తె మధులతకు ఏ దేశపు రాజకుమారుడితోనైనా పెళ్లి జరిపించకుండా ఎలా ఉంటాడు? తను ఎలాగూ దూరమయ్యాడు కాబట్టి మధులత ఈ పాటికి తనను మర్చిపోయే ఉంటుంది. ఇలా ఆలోచించుకుని వెర్రిబాగుల ముకుందుడు సుమావళికేసి తిరిగి, సుందరి, ఆ రాకుమార్ని ప్రేమించడం వల్లనే గదా నాకు ఈ దుస్థితి పట్టింది. నువ్వు నాకు మేలు చేస్తాను అంటుంటే నేను ఆమెను ఎలా గుర్తుకు తెచ్చుకుంటాను? నీ ఇష్టప్రకారమే నిన్ను పెళ్లాడతాను అన్నాడు. సుమావళి చిరునవ్వు నవ్వి, సుందరా, నేను నిన్ను పూర్తిగా నీ ప్రియురాల్ని మరిచిపోమ్మని అనటం లేదు. 1 సంవత్సర కాలంలో నాతో పాటు కాపురం చేసిన పిదప నువ్వు ఆమెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరం ఉండదు. అదీగాక నీ ఇష్టమైన ఎడల నేనే నీకు ఆమెతో వివాహం జరిపించి నా సోదరిలా చూసుకుంటాను అంది సుమావళి. నీ ఇష్టం అన్నాడు. అయితే ఇప్పుడే మన వివాహం. ఈ అడవి జంతువులే మన పెళ్లి పెద్దలు. పంచభూతముల సాక్షిగా ఇప్పుడే మన పెళ్లి జరిగిపోతుంది అంటూ లోపలి నుంచి 2 పూమాలలు తెచ్చి ఒకటి ముకుందుడి మెడలో వేసి మరొకటి అతని చేతుల మీదుగా తన మెడలో వేయించుకుంది సుమావళి. వారి పెళ్లిని చూసి అడవి జంతువులు ఆనందంతో చిందులు వేశాయి. మాట్లాడే పక్షి మొదటి భాగం సమాప్తం. రేపటి భాగంలో కథ మొత్తాన్ని విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.